అందరికీ నమస్కారం. ఈరోజు మనం ట్రేడింగ్లో చాలా మంది చేసే ఓ పెద్ద తప్పు గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే ఇది ఒక్క తప్పు చాలు మన ట్రేడింగ్ కెరియర్ని మొదట్లోనే నాశనం చేయడానికి. ఆ టాపికే ఓవర్ ట్రేడింగ్. అసలిది ఎందుకంత ప్రమాదకరం, దీని బారి నుండి ఎలా బయటపడాలి అనే విషయాలు ఈరోజు వివరంగా చూద్దాం. ట్రేడింగ్లోకి కొత్తగా అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ వచ్చే మొదటి ప్రశ్న ఇదే: ఒక రోజులో ఎన్ని ట్రేడ్స్ చేస్తే మంచిది? అసలు దీనికి సరైన సమాధానమేంటి? చాలామంది కొత్త ట్రేడర్లు ఇలాగే అనుకుంటారు. ఇది చాలా సహజం కూడా. ఎన్ని ఎక్కువ ట్రేడ్స్ చేస్తే అన్ని ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి, అంత ఎక్కువ లాభం వస్తుంది అని నమ్ముతారు. కాని పాపం, ఈ ఆలోచనే అతిపెద్ద ఉచ్చు అని వాళ్ళకి తెలీదు. ఒక్క విషయం మాత్రం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎక్కువ ట్రేడ్స్ చేస్తే ఎక్కువ లాభం వస్తుందనే ఆలోచన కేవలం తప్పు మాత్రమే కాదు, ఇది ఒక ట్రేడర్ కెరీర్కి అత్యంత ప్రమాదకరమైన ఉచ్చు. ముందుగా అసలు ఈ ఓవర్ ట్రేడింగ్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఇది మనమేదో టెక్నికల్గా చేసే తప్పు కాదు, ఇదొక సైకలాజికల్ ప్రాబ్లం. ఎలాంటి ప్లాన్ లేకుండా, సరైన లాజిక్ లేకుండా, కేవలం ఎమోషన్స్తో ఏదో ఒకటి చెయ్యాలనే ఆతృతతో ట్రేడ్స్ చేయడమే ఓవర్ ట్రేడింగ్ అన్నమాట. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ముందే చెప్పుకున్నట్టు ఓవర్ ట్రేడింగ్ అనేది టెక్నికల్ పొరపాటు కాదు, అది మన మైండ్ సెట్ నుండి పుడుతుంది. దీని వెనక ఉన్న 4 ప్రధాన మానసిక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 కారణాలు చాలా పవర్ఫుల్. మొదటిది ఉత్సాహం, మార్కెట్లో యాక్టివ్గా ఉంటూ డబ్బు సంపాదించాలనే ఆ థ్రిల్. ఇక రెండోది ఫోమో, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, మార్కెట్లో ప్రతి అవకాశాన్ని పట్టుకోవాలి, ఏదైనా మూమెంట్ మిస్ అయిపోతామేమో అనే భయం. మూడోది రివెంజ్ ట్రేడింగ్, ఒక లాస్ రాగానే దాన్ని వెంటనే రికవర్ చేయాలని పగతో మరో ట్రేడ్ చేయడం. ఇక చివరిది బోర్డమ్, మార్కెట్లో ఏమీ జరగనప్పుడు ఖాళీగా ఉండలేక ఏదో ఒక ట్రేడ్ చేయడం. ఈ 4ంటిలో ఏది మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. సరే, కారణాలు చూసాం. మరి దీనివల్ల జరిగే నష్టం ఎలా ఉంటుంది? ఈ ఓవర్ ట్రేడింగ్ అనేది ఒక విష వలయం లాంటిది, ఒక డౌన్వర్డ్ స్పైరల్ అన్నమాట. అది ఒక ట్రేడర్ని పతనానికి ఎలా తీసుకెళ్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ పతనం 4 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్, ఎక్కువ ట్రేడ్స్ చేయడం వల్ల ఎక్కువసార్లు స్టాప్ లాస్లు హిట్ అవుతాయి. దానివల్ల మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ టెన్షన్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతోంది. దాంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఫైనల్గా అకౌంట్లో ఉన్న క్యాపిటల్ మొత్తం జీరో అయిపోతుంది. సరే, ఇంత డేంజరస్ అయిన ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదా? ఖచ్చితంగా ఉంది. ఒక బిగినర్ మైండ్ సెట్కి, ఒక ప్రొఫెషనల్ మైండ్ సెట్కి మధ్యున్న తేడాను అర్థం చేసుకుంటే చాలు, మనం సరైన దారిలో పడతాం. ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో. బిగినర్స్ ఏమో ఎన్ని ట్రేడ్స్ చేశాము అని చూస్తే, ప్రొఫెషనల్స్ మాత్రం చేసిన ట్రేడ్ ఎంత క్వాలిటీగా ఉంది అని చూస్తారు. బిగినర్స్ ప్రతి మూమెంట్ని చేస్తే, ప్రొఫెషనల్స్ మాత్రం తమకు కావలసిన సరైన సెటప్ కోసం ఓపిగ్గా వెయిట్ చేస్తారు. అదన్మాట మేజర్ డిఫరెన్స్. ఎమోషన్స్కి, రూల్స్కి మధ్య జరిగే యుద్ధమిది. ఈ పోలిక వింటే మనకు విషయం మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. పర్ఫెక్ట్ షాట్ కోసం గంటల తరబడి ఓపికగా వెయిట్ చేసే స్నైపర్గా ఉండాలా, లేక బుల్లెట్లను ఇష్టమొచ్చినట్టు వేస్ట్ చేసే మెషీన్ గన్నర్గా ఉండాలా? ప్రొఫెషనల్స్ను సక్సెస్ఫుల్గా మార్చేది ఈ అలవాట్లే. వాళ్ళు హై క్వాలిటీ ట్రేడ్స్ కోసం వెయిట్ చేస్తారు. తమ స్ట్రాటజీకి సరిపోయే అవకాశం దొరికినప్పుడే ట్రేడ్ చేస్తారు. వాళ్లకు కొన్ని ఖచ్చితమైన రూల్సుంటాయి, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ చెయ్యరు. అన్నింటికన్నా ముఖ్యంగా అవకాశం లేనప్పుడు మార్కెట్ను బలవంతం చెయ్యరు, సైలెంట్గా ఉంటారు. సరే, థియరీ అంతా బానే ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలో చూద్దాం. ఈ ఓవర్ ట్రేడింగ్ని ఓవర్కమ్ చేయడానికి మన యాక్షన్ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓవర్ ట్రేడింగ్ని ఆపటానికి ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రూల్. ఒక లిమిట్ పెట్టుకోవాలి. ఒక రోజుకి మ్యాక్సిమం 3 ట్రేడ్స్, అంతే, ఫుల్ స్టాప్. ఇప్పుడు దీన్ని ఓ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒకరి దగ్గర $10,000 అకౌంట్ ఉందనుకుందాం. వాళ్ళు ఒక రోజులో మ్యాక్సిమం $1,500 మాత్రమే రిస్క్ చేయాలని ఫిక్స్ అవ్వాలి. అంటే 3 ట్రేడ్స్ చేస్తే ప్రతి ట్రేడ్కి రిస్క్ $500 మించకూడదు అన్నమాట. ఈ లెక్క మనల్ని పెద్ద పెద్ద నష్టాల నుంచి కాపాడుతుంది. ఈ 5 రూల్స్ మన క్యాపిటల్కు ఒక రక్షణ కవచం లాంటివి. నంబర్ 1, మన స్ట్రాటజీ ప్రకారం సెటప్ దొరికితేనే ట్రేడ్ చెయ్యాలి, లేదంటే లేదు. నంబర్ 2, రోజుకు 3 ట్రేడ్స్ కంటే ఎక్కువ వద్దు. నంబర్ 3, వరుసగా 2 లాసెస్ వస్తే ఆ రోజుకు ట్రేడింగ్ ఆపేయాలి. నంబర్ 4,
డైలీ లాస్ లిమిట్ పెట్టుకోవాలి. అది రీచ్ అయితే సిస్టమ్ షట్ డౌన్ చెయ్యాలి. ఇక చివరిది, మార్కెట్ ఒక డైరెక్షన్లో క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేయాలి. సో మొత్తం మీద మనం తేల్చుకోవాల్సింది ఒక్కటే, మన ఫోకస్ ట్రేడ్స్ సంఖ్య మీద లేక వాటి నాణ్యత మీద. ఈ ఎంపికే మన సక్సెస్ను నిర్ణయిస్తుంది. చివరిగా ఒక్క ప్రశ్న. ఇక్కడికి వచ్చింది గ్యాంబ్లింగ్ ఆడటానికా లేక ఒక కెరీర్ని బిల్డ్ చేసుకోడానికా? ఈ ప్రశ్నకి దొరికే సమాధానమే మన ట్రేడింగ్ జర్నీని డిసైడ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.